స్వేచ్ఛ సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక ఏనుగుని భలే కాపాడారు కదా. అవును రోహిత్, అనుకోకుండా గజరాజు బీచ్లో సేద తీరేందుకు వచ్చింది. అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయింది. నేవీ సిబ్బంది గజరాజును రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టం మీద ఆ ఏనుగును కాపాడారు. ఈ ఘటన శ్రీలంక సముద్ర తీరంలో జరిగింది. గజరాజును కాపాడిన నేవీ సిబ్బందిపై ప్రశంసల జల్లులు వెల్లువెత్తాయి. గజరాజు పరిస్థితి చూడండి. సముద్రంలో 16 కిలోమీటర్ల లోపల చిక్కుకుంది. ఏ క్షణంలో మునిగిపోతుందో తెలియని పరిస్థితి. శ్రీలంక సముద్ర తీరంలో బీచ్లో సేద తీరడానికి వచ్చింది ఈ గజరాజు. అయితే అకస్మాత్తుగా అలలు ఎగిసిపడడంతో సముద్రంలోకి కొట్టుకుపోయింది. సమాచారం తెలుసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈస్టర్న్ నేవీ కమాండ్కు చెందిన ప్రత్యేక బృందం ఏనుగును రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టింది. స్విమ్మింగ్ సూట్లు ధరించిన సిబ్బంది 12 గంటల పాటు వాతావరణాన్ని లెక్క చేయకుండా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. చివరకు ఆ ఏనుగును సముద్ర జలాల నుంచి బయటకు తీశారు. గజరాజును శ్రీలంక నేవీ అటవీ శాఖకు అప్పగించింది. ఫారెస్ట్ సిబ్బంది తిరిగి ఆ ఏనుగును అడవిలోకి వదిలిపెట్టారు. ఏనుగును రక్షించిన నేవీ సిబ్బందిని అందరూ ప్రశంసించారు.